మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నులు, రాష్ట్రంలో ప్రభుత్వం నడవవలసిన తీరును, రాష్ట్రంలో స్వేచ్ఛగా మన విధానాల్ని మన ప్లాన్ ను నిర్ణయించుకోవడానికి కావలసిన వాటిని సక్రమంగా రాబట్టడానికి మద్దతు ఉంటాం. కమ్యూనిస్టులం గద్దలు వాలినాయి, దోపిడీ గద్దలు వాలినాయి. ఇది అమాయకత్వం కాదు, నమ్మొద్దు. పెద్ద పెద్దవారు వచ్చి వారిని వాలిండ్రు. అదానీలు, బిర్లాలు, టాటాలు, ఇంకా కిర్లోస్కర్లు వచ్చిండ్రు. వాళ్ళ దోపిడీ చిన్నది కాదు నాయన. వెనకటి భూస్వాముల కన్నా చాలా ఎక్కువ దోస్తున్నారు. మన నిత్య జీవితంలో పొద్దున లేవంగానే పొయ్యి రాజేయాలంటే గ్యాస్ కావాలి. ఆ గ్యాసు 300కు తయారైన సిలిండర్ ను 1300కు అమ్ముతున్నాడు వాడు. కేంద్ర సర్కారుకు దమ్ముంటే గీత గీసి నువ్వు ఎంత పెట్టినవో అంతకు పావుల మాత్రమే లాభం తీసుకో, అర్ధ మాత్రమే లాభం తీసుకో. పెట్టుబడికి డబల్ లాభాలు తీసుకుంటేందుకు వీలు లేదని లాభాలు నియంత్రణ చేయమను. ఎరువుల కంపెనీ వాడు ఎంత లాభాలు తీస్తుండు, కోట్లు సంపాదించి ప్రపంచ బ్యాంకులో పెట్టుకుంటాడా? మన అబ్బ సొమ్మ, మన రక్తం పీల్చి తీసిపోయి ప్రపంచ బ్యాంకులో పెట్టుకుంటాడా? మళ్ళా అప్పని సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వాలు పోయి అప్పని చేస్తారు. అక్కడి నుంచి అది అప్పు కాదు, ఎగ్గొట్టు. వాడు ఎవడో అప్పు ఎగ్గొట్టి ఇక్కడ అప్పులు మాఫీ చేయి, ఇక్కడ అప్పుల్ని మాఫీ చేయి. అప్పులను మాఫీ చేస్తామంటే నీకు నిధులు లేవు. దోచుకుంటున్న వాళ్లకు ముగ్గుదాడే చేతనైతే ప్రభుత్వం, నీకు చేత కాకపోతే చెప్పు ప్రజలకు.